హే గైస్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వచ్చేసరికి అయితే ఫ్యూజన్ 90. సో దీని గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. సో చూడడానికి అయితే సేమ్ డియోలా ఉంది, డ్యూయల్ ట్రీట్మెంట్తో సూపర్గా ఉంది. సో ఆల్రెడీ మన ఛానల్లో చూడొచ్చు సూపర్ ఈకో T1. సో దానికి అడ్వాన్స్డ్ మోడల్ అండ్ దీంట్లో కూడా కమింగ్ మోడల్స్ వస్తున్నాయి. సో దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హే గైస్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్. సో మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది తెలిసిందే. సో ఒరాజో రైడింగ్ బూట్. సో ఐ హోప్ యూట్యూబ్లో ఫస్ట్ టైం అండ్ ఇది వ్యాలిడిటీ వచ్చేసరికి అయితే August 15th వరకు అయితే టైం ఉంది. అండ్ మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే పార్టిసిపేట్ చేయండి. అండ్ గివ్ అవే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఆ వీడియో డీటెయిల్గా చూడండి అండ్ సింపుల్ 4 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఆ 4 స్క్రీన్ షాట్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. సో మీరైతే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ గైస్ యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద ఆల్ న్యూ ఫ్యూజన్ 90. సో దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ ఎలా ఉంది, స్పీడ్, రేంజ్, స్ట్రేట్ అవే టైర్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చరికి అయితే 90/90 10-inch అలాయ్ వీల్స్ అయితే యూజ్ చేస్తున్నారు విత్ డిస్క్ బ్రేక్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ చూడొచ్చు. సో కాస్ బైక్స్ అని ఇక్కడ చూడొచ్చు బ్రాండింగ్ అండ్ డ్యూయల్ ట్రీట్మెంట్తో వస్తుంది, సిల్వర్ అండ్ రెడ్. సో చూడడానికి చాలా అగ్రెసివ్ అండ్ స్ట్రాగరింగ్ లుక్తో వస్తుంది. సో స్ట్రేట్ అవే ఇక్కడ హెడ్ లైట్స్ చూస్తే మాత్రం ఫుల్ LED అండ్ ఇక్కడ DRL చూడొచ్చు. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో యాజ్ యూ కెన్ సీ LED ఆన్. సో ఇప్పుడు ఎండలో కనిపించట్లేదు. సో ఇక్కడ సరిగ్గా DRLs బల్బ్స్తో ఇస్తున్నారు. సో అగ్రెసివ్గా కనిపిస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ లుక్ చూడండి, అగ్రెసివ్గా కనిపిస్తుంది. సో ఆల్రెడీ మనం T1 చూసాము సేమ్ లుక్ అండ్ చిన్న అప్డేట్స్తో అయితే ఈ మోడల్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు స్ట్రేట్ అవే కీస్ చూపిస్తాను. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద కీ అండ్ రిమోట్ సిస్టమ్తో వస్తుంది. సో ఇదైతే లాక్, అన్లాక్ అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్ అయిపోయింది. సో యాజ్ యూ కెన్ సీ అండ్ మళ్ళీ అన్లాక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో లుక్ వైజ్ అయితే సేమ్ డియో లాగా ఉంది. సో ఎలక్ట్రిక్ వర్షన్లో డియో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ మోటార్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే 250 volt BLDC హబ్ మోటార్తో వస్తుంది. డ్యూయల్ షాక్ అబ్జార్బ్స్ అండ్ బ్యాటరీ అక్కడే ప్లేస్ అయ్యింది. అండ్ సైడ్ ఫుట్ స్టెప్స్ ఏం లేవు అండ్ ఇక్కడనే లెగ్స్ అయితే పెట్టుకోవాలి. రియర్లో చూస్తే మాత్రం ఇదైతే హాలోజన్ యూనిట్, రియర్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ కూడా ఇస్తున్నారు. సో ఇదైతే కాస్ బైక్స్. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా ఇస్తున్నారు. సో ఇద్దరు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఈ వెహికల్లో. సో కంఫర్టబుల్ కుషనింగ్ అండ్ ఆల్. సో లెగ్ స్పేస్ అండ్ ఫుట్ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇదైతే కొంచెం హైట్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో హైట్ ఉంటుంది, బట్ దీనిలో కంఫర్టబుల్. అండ్ ఎక్కువ రైడ్ చేస్తే మాత్రం మీకైతే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రైడ్ చేస్తూ దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో సెంటర్ స్టాండ్ అండ్ సైడ్ స్టాండ్స్తో వస్తుంది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. యాజ్ యూ కెన్ సీ హాలోజన్ ఇండికేటర్స్ అండ్ సూపర్ ఈకో బ్యాడ్జింగ్స్. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఆన్ అయిపోయింది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో డీటెయిల్గా మాట్లాడుకుంటే యాజ్ యూ కెన్ సీ ఇక్కడైతే పర్సెంటేజ్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే 60% ఉంది బ్యాటరీ. అండ్ హెడ్ లైట్ ఇండికేషన్ అండ్ బ్యాటరీ ఇండికేషన్, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అండ్ స్పీడోమీటర్ చూపిస్తుంది. కాస్ బైక్ బ్యాడ్జింగ్ అగైన్. రైట్ సైడ్లో చూస్తే మాత్రం ఇక్కడ హెడ్ లైట్ ఆన్ స్విచెస్ విత్ హార్న్. సో ఇక్కడ హార్న్ అండ్ లెఫ్ట్లో కూడా హార్న్ ప్రెస్ చేస్తున్నారు, 2 హార్న్స్. అండ్ ఇదైతే రైడింగ్ మోడ్స్, ఇదైతే సెల్ఫ్ రిపేర్ బటన్. సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇది ప్రెస్ చేస్తే కొంత దూరం వరకు అయితే మనం రైడ్ చేయొచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చారు కదా హై బీమ్ లిమిట్ స్విచెస్ విత్ ఇండికేటర్స్ అండ్ హార్న్. సో రైడ్ చేస్తూ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో డ్యూయల్ ట్రీట్మెంట్తో వస్తుంది అండ్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ రెడ్ ట్రీట్మెంట్, సో చాలా అట్రాక్టివ్ అండ్ స్పోర్టీ లుక్తో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్ స్పేస్ అండ్ కీ. అండ్ ఇదైతే USB పోర్ట్ అయితే ఇస్తున్నారు, సో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్. సో ఇక్కడ వచ్చరికి అయితే ఛాసిస్ నెంబర్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే హుక్ ప్లేస్ చేస్తున్నారు. అండ్ హియో ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది ఇక్కడ. సో బూట్ని యాక్సెస్ చేయడం ఈజీ, జస్ట్ యూ నీడ్ టు ఫ్లిప్ దిస్, దట్స్ ఆల్. సో ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది బూట్. సో దీంట్లో సరికైతే స్టోరేజ్ స్పేస్ చాలా ఉంటుంది. అండ్ ఇదైతే అడిషనల్ కిట్స్. సో మీరు పర్చేస్ చేస్తే ఇవన్నీ వస్తాయి. సో బ్యాటరీ అయితే లోపల ఉంటుంది. ఇక్కడైతే పర్మనెంట్ ఆన్ ఆఫ్ స్విచ్. సో ఇన్ కేస్ మీరు యూస్ చేయమనుకున్నా కూడా ఇదైతే ఆఫ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దీంట్లో బ్యాటరీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే 60 volts 24 Ah బ్యాటరీతో వస్తుంది. అండ్ స్పీడ్, రేంజ్ ఎంత ఇస్తుందో డీటెయిల్గా నేను రైడ్ చేసేటప్పుడు చెప్తాను. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో ఓవరాల్గా ఇది లుక్స్ వైజ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో స్పోర్టీ లుక్తో వస్తుంది. అండ్ డూ యూ నో సంథింగ్ క్రేజీ? సో యాజ్ యూ కెన్ సీ హియర్ టెస్లా బ్యాడ్జింగ్. దిస్ ఈస్ క్రేజీ. టెస్లా బ్యాడ్జింగ్ చూడొచ్చు. సో హౌఎవర్, సో ఇప్పుడైతే స్ట్రేట్ అవే రైడ్ చేసి దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో గైస్ దీన్ని అయితే ఇప్పుడు రైడ్ చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ యాజ్ యూ కెన్ సీ దీంట్లో అయితే 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో ఇగ్నోర్ ద స్పీడోమీటర్. సో యాజ్ యూ నో ఇదైతే లో స్పీడ్ కింద వస్తుంది. సో ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా లో స్పీడ్లో ఎంత చూపించాలో అంతే చూపిస్తుంది. సో
ఇప్పుడైతే మనం చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం, సో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ రైడింగ్ మోడ్లో ఉన్నాము అండ్ దీంట్లో వచ్చేసరికి అయితే ఇన్ స్పీడోమీటర్ 20 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా మనం అయితే అరౌండ్ 35 to 40 ఇన్ బిట్వీన్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే సెకండ్ రైడ్ మోడ్కి షిఫ్ట్ చేద్దాం. సో ఇనిషియల్గా పవర్ అండ్ టార్క్ అయితే ఇంక్రీజ్ అయింది ఆబ్వియస్లీ, సో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే 23కి వెళ్ళింది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. సో అరౌండ్ 40 to 45 ఇన్ బిట్వీన్ అయితే ఉండొచ్చు మనం ఇప్పుడు. సో సస్పెన్షన్ వైజ్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఇప్పుడైతే థర్డ్ రైడింగ్ మోడ్కి అయితే షిఫ్ట్ చేద్దాం. సో ఇనిషియల్గా ఫస్ట్ రైడింగ్ మోడ్ టు సెకండ్ రైడింగ్ మోడ్ వచ్చినంత పవర్ టార్క్ అయితే రాలేదు, బట్ స్పీడ్లో అయితే ఇంక్రీజ్ అయితే అయ్యింది. ఓకే, ఈ స్పీడ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి సో ఈ ప్రైస్కి వర్తి అని చెప్పొచ్చు. సో ఇదైతే 76,000 అయితే ఉంది. సో ఈ ప్రైస్కి ఇదైతే ఓకే ఈ స్పీడ్ అనేది. సో ఇప్పుడైతే సస్పెన్షన్ టెస్ట్ చేద్దాం. సో గైస్ ఈ రోడ్కి వచ్చాం మనం సస్పెన్షన్ చెక్ చేయడానికి. సో సస్పెన్షన్ వైజ్ ఓకే. సో ఇలాంటి పిట్స్ వస్తే మాత్రం కొంచెం హార్డ్ ఉంటుంది సస్పెన్షన్. ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ స్కూటర్కి అంత సస్పెన్షన్ అవసరం లేదు. సో ఇది బిల్డ్ చేసింది నార్మల్ రోడ్ కండిషన్స్కి. సో ఇలాంటి పిట్స్కి వస్తే ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే సో వైబ్రేషన్స్ లేదా సౌండ్స్ హెవీ సస్పెన్షన్ లైక్ ఎక్కువ పిట్స్ ఉంటే మాత్రం సౌండ్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడైతే దీని బ్రేకింగ్ అవన్నీ చెక్ చేద్దాం. సో అరౌండ్ 55 to 65 ఇన్ బిట్వీన్ అయితే ఉంటుంది దీని టాప్ స్పీడ్. అండ్ ఇప్పుడైతే బ్రేక్ చేసి చూద్దాం. సో బ్రేకింగ్ కూడా డీసెంట్, ఫ్రంట్ అయితే డిస్క్తో వస్తుంది అండ్ రియర్ డ్రమ్ అయితే ఇస్తున్నారు. సో నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఈ వెహికల్కి ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. సో డీసెంట్గా ఉంది. అండ్ వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో హెవీ పిట్స్లో లేదా జర్కీ రోడ్స్లో వెళ్తే మాత్రం మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రైడింగ్ పోస్చర్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే ఓకే. సో నాన్ స్టాప్గా అరౌండ్ 45 minutes to 1 hour నడిపితే మాత్రం మీకు కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సహారా ఇవల్స్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెస్ట్ రైడ్ చేయండి అండ్ యూ కెన్ ఓన్ ఇట్ ఆల్ ఓవర్ తెలంగాణ. సో తెలంగాణలో ఎక్కడైనా ఓన్ చేసుకోవచ్చు. సో మీకు డీటెయిల్స్ ఎంక్వైరీ కావాలంటే మాత్రం కింద డీటెయిల్స్ ఇచ్చాను. సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ గైస్ ఇప్పుడైతే ఆన్ అవ్వదు. సో పార్కింగ్ బ్రేక్ చూస్తుంది, అలర్ట్ చూపిస్తుంది. సో స్టాండ్ వేసి మాత్రం మనం అయితే డ్రైవ్ చేయలేము. సో యాజ్ యూ కెన్ సీ. అండ్ స్టాండ్ రిమూవ్ చేస్తే మాత్రం వీ కెన్ గో. సో పార్కింగ్ బ్రేక్ అయితే వెళ్ళిపోయింది. సో సో ఓవరాల్గా అయితే ఇది గైస్ ఫ్యూజన్ 90 గురించి. సో హోప్ యూ లవ్డ్ ఇట్. అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం డీటెయిల్గా ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డీలర్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి, టెస్ట్ రైడ్ చేయండి, నచ్చితే ఓన్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ త్రూ వెళ్తే మాత్రం మీకు అయితే బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. సో బిఫోర్ ఎండింగ్ ద వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.